Hi viewers, myself Raja. In this class, I am going to cover the basic concepts of chemistry. So in this class, I am going to cover 10 topics. So those topics are: first one, atomic structure and its models; second one, periodic classification of elements; third one, chemical bonding; fourth one, acids and bases; fifth one, ores and alloys; sixth one, metals and non-metals; seventh one, oxidation number calculations; eighth one, chemical reactions and equations; and ninth one, fuels; and 10th one and the last one, general concepts that are related to chemistry. That means whatever the things that I have not covered in all the above topics, so I am going to cover all the things in this 10th topic. సో ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఆర్ఆర్బీ జేఈ ఎగ్జామ్స్ కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ డీకి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. ఎందుకంటే జనరల్ సైన్స్లో ఈ కాన్సెప్ట్స్ అనే కెమిస్ట్రీ అనేది ఉంది కాబట్టి ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. సో మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్ ద ఫస్ట్ క్లాస్, దట్ ఈస్ అటామిక్ స్ట్రక్చర్ అండ్ ఇట్స్ మోడల్. So first of all, we will see basic concepts related to the atomic structure. So normal ga atomic structure ane concept ni first ichina vallu evaru ante manaki John Dalton ane scientist atomic structure ki sambandhinchina basic concepts ani ichadu. So ee class lo nenu mottham in detail ga basic things required evaithe unnayo aatli maatrame discuss chestanu, ఖచ్చితంగా మీకు యూస్ఫుల్ అవుతాయి. సో ఫస్ట్ ఆటమ్ అనేది ఏంటి? ఒక స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ అన్ ఆటమ్. సో ఆటమ్ అనేది నార్మల్గా ఇండివిజిబుల్. సో ఆటమ్ అనేది మన కంటికి కనిపించదు అన్నమాట. సో బేసిక్గా ఆటమ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? సోడియము, పొటాషియము, కాల్షియం, హైడ్రోజన్ ఎట్సెట్రా. నెక్స్ట్ ఇందులో మనకి ఎక్కడ అడగడానికి స్కోప్ ఏంటంటే, సో విచ్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ ద లైటెస్ట్ ఆటమ్, విచ్ ఈస్ ద స్మాలెస్ట్ అండ్ ద లైటెస్ట్ ఆటమ్ అని అడుగుతాడు. సో అదేదంటే హైడ్రోజన్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ మాలిక్యూల్ అంటే ఏంటి? సో మాలిక్యూల్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఆర్ ఏ కాంపౌండ్. సో ఈ మాలిక్యూల్ అనేది స్మాలెస్ట్ పార్టికల్. సో ఈ మాలిక్యూల్ అనేది నార్మల్గా ఏంటంటే O2, N2, Cl2, P4 అండ్ S8 ఎట్సెట్రా ఇలాంటివన్నిటి కూడా మాలిక్యూల్ కింద క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సో ఇందులో ఇంకా ఒక కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మోల్ అంటే ఏంటి అని అడుగుతాడు అనమాట. సో మోల్ అంటే ఏంటంటే 6.023 × 10⁻23 ఆటమ్స్ని కలిపి ఒక మోల్ అని అన్నాం. సో బేసిక్గా దీన్ని అవగాడ్రో నెంబర్ అని కూడా అంటాం. అవగాడ్రో నెంబర్ అన్న, సో హౌ మెనీ ఆటమ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ 1 mole ఆఫ్ ద 1 mole ఆఫ్ అని అన్నా కానీ 6.023 × 10⁻23 ఆటమ్స్ అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఏదైనా ఒక ఎలిమెంట్ అటామిక్ మాస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, సో అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు mass of the one atom of the element by 1/12 into mass of the one carbon 12 C12. సో ఆ రేషియోను మనం ఏమంటామంటే అటామిక్ మాస్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఏదైనా ఒక ఆటమ్ కనుక తీసుకుంటే ఆటంలో ఉండేటువంటి ఫండమెంటల్ పార్టికల్స్ ఏవేవి అంటే ఎలక్ట్రాన్ ఒకటి, ప్రోటాన్ ఒకటి, న్యూట్రాన్ ఒకటి. సో మనకి ఏదన్నా బేసిక్ అటామిక్ స్ట్రక్చర్లో క్వశ్చన్ అడగదలుచుకుంటే ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి అడిగేదానికి స్కోప్ అయితే ఉంది. సో అందులో మనం ఫస్ట్ ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను, సో వీటిని ఎవరు డిస్కవర్ చేశారు, వీటికి మాస్ ఎంత, అదేవిధంగా ఛార్జ్ ఎంత, ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా డిస్కవర్ చేశాను అనే బేసిక్ థింగ్స్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ చూసినట్లయితే సైంటిస్ట్ ఎవరంటే జేజే థామ్సన్ ఈజ్ కాల్డ్ ద ఎలక్ట్రాన్ని డిస్కవర్ చేసిన వాడు జేజే థామ్సన్. అదేవిధంగా ప్రోటాన్ని డిస్కవర్ చేసిన వాడు గోల్డ్ స్టీన్. అదేవిధంగా న్యూట్రాన్ని డిస్కవర్ చేసిన వాళ్ళు వచ్చి జేమ్స్ చాడ్విక్ సైంటిస్ట్. సో ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంటుంది. సో అదే ప్రోటాన్కి అయితే పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. అదేవిధంగా న్యూట్రాన్కి అయితే జీరో ఛార్జ్, నో ఛార్జ్, న్యూట్రల్ ఛార్జ్ అనమాట. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దాని వాల్యూ ఎంత అంటే -1.6 × 10⁻−19 కూలం. అదే ప్రోటాన్ ఛార్జ్ అడిగాడు అనుకోండి, +1.6 × 10⁻−19 కూలమ్స్. అదే న్యూట్రాన్ ఛార్జ్, సో న్యూట్రల్ కాబట్టి ఛార్జ్ అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ 9.1 × 10⁻−31 kg. అదే మాస్ ఆఫ్ ది ప్రోటాన్ అడిగాడు 1.673 × 10⁻−27 kg. అదే మాస్ ఆఫ్ ది న్యూట్రాన్ అడిగాడు అనుకోండి 1.675 × 10⁻−27 kg. సో ఈ ఎలక్ట్రాన్ అనే దాన్ని మనకి ఏ ఎక్స్పెరిమెంట్ ద్వారా కనుక్కున్నారో అని అడుగుతుంటారు అప్పుడప్పుడు. సో అది
ఎలా కనుక్కున్నారంటే క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ యూజ్ చేసి ఎలక్ట్రాన్ అనేది డిస్కవర్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రోటాన్ అనేది యానోడ్ రే ఎక్స్పెరిమెంట్ ద్వారా డిస్కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ న్యూట్రాన్ అనేది రేడియో యాక్టివ్ ఫినామినా నుంచి డెరైవ్ చేయడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ రిలేటెడ్ టు ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. సో ఇక్కడ మనకి ఎక్కువగా అడిగేదానికి స్కోప్ ఉన్న క్వశ్చన్స్ ఏంటంటే అమాంగ్ ద ఫండమెంటల్ పార్టికల్స్ విచ్ ఈస్ ద లైటెస్ట్ ఫండమెంటల్ పార్టికల్ విచ్ ఈస్ ద హెవియెస్ట్ ఫండమెంటల్ పార్టికల్ అని అడుగుతూ ఉంటాడు. సో ఇక్కడ మాస్ చూసినట్లయితే ఈ మూడిట్లో ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను ఈ మూడిట్లో మాస్ అనేది దేనికి హెవియెస్ట్గా ఉంది? సో న్యూట్రాన్కి హెవియెస్ట్గా ఉంది. కాబట్టి న్యూట్రాన్ అనేది మనకి హెవియెస్ట్ సబ్-అటామిక్ పార్టికల్. అదేవిధంగా మాస్ అనేది లీస్ట్ దేనికి ఉంది? ఎలక్ట్రాన్కి ఉంది. కాబట్టి ఎలక్ట్రాన్ అనేది లైటెస్ట్ సబ్-అటామిక్ పార్టికల్. సో ఇవి బేసిక్ క్వశ్చన్స్, మ్యాక్సిమం మెయిన్ క్వశ్చన్స్ అడిగేదానికి స్కోప్ ఉన్న ఏరియా. అదేవిధంగా మనకి వీటితో పాటు ఇంకా కొన్ని పార్టికల్స్ ఉన్నాయి, లైక్ పాజిట్రాన్ అని. ఈ పాజిట్రాన్ అనేది ఏంటంటే యాంటీ ఎలక్ట్రాన్ అని అంటాం దీన్ని. యాంటీ పాజిట్రాన్ అన్న యాంటీ ఎలక్ట్రాన్ అన్న ఒకటే. సో దీన్ని ఏమంటాం అంటే యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్. యాంటీ పార్టికల్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే ఎలక్ట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఈ పాజిట్రాన్కి ఏ ఛార్జ్ ఉంటుంది? పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో అందుకనే దీన్ని ఏమంటాం అంటే యాంటీ ఎలక్ట్రాన్ అని కూడా అని అంటాం అనమాట. సో ఇవి బేసిక్ ఫండమెంటల్ పార్టికల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా మనకి ఎగ్జామ్లో అడిగేదానికి స్కోప్ ఉన్న ఏరియా ఏంటంటే, సో ఒక్కోసారి ఏదన్నా ఒక ఆటం ఇచ్చి దానికి మాసు, అటామిక్ నెంబరు, మాస్ నెంబరు, నెక్స్ట్ ఏ విధంగా నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని అనేది అడుగుతూ ఉంటాడు. సో ఇది జనరల్గా ఫస్ట్ అటామిక్ నెంబర్ అనేది ఎలా, ఒక ఆటం తీసుకున్నట్లయితే ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్స్ అనుకుంటే దానికి అటామిక్ నెంబర్ వచ్చి బేస్లో డినోట్ చేస్తాం జెడ్ అని. అదేవిధంగా మనకి పైన అబోవ్లో అటామిక్ మాస్ నెంబర్, ఇది అటామిక్ వెయిట్. సో ఈ అప్పర్ ఎలిమెంట్ వచ్చి అటామిక్ వెయిట్ని డినోట్ చేస్తున్నారు, అటామిక్ మాస్. నెక్స్ట్ ఇది వచ్చేసి అటామిక్ నెంబర్ని డినోట్ చేస్తుంది అనమాట. సో నార్మల్ అటామిక్ నెంబర్ దేంతో డినోట్ చేస్తాం అంటే జెడ్ అనే సింబల్తో డినోట్ చేస్తాం. సో ఈ అటామిక్ నెంబర్ ఏదైతే ఉందో ఈ సఫిక్స్లో ఉంటుంది చూసారా, ఈ అటామిక్ నెంబర్. సో ఇదే మనకి ఏది ఇస్తుందంటే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఒక ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అవి అని అన్నా కానీ, దాని యొక్క అటామిక్ నెంబర్ ఎంత అని అన్నా కానీ సేమ్. అదేవిధంగా నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు ద అటామిక్ నంబర్. అంటే ఏదైనా ఒక ఆటం ఇచ్చి దానికి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని అని అంటే నథింగ్ బట్ ఇట్స్ అటామిక్ నంబర్. సో అటామిక్ నెంబర్ ఏదైతే ఉందో ఆ అటామిక్ నెంబరే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం తీసుకున్నాం అనుకోండి. సో దీనికి అటామిక్ నెంబర్ ఎంత? 11. మాస్ నెంబర్ ఎంత? 23. సో ఇక్కడ అటామిక్ నెంబర్ 11, అదే నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 11, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని? 11. సో ఎందుకంటే అటామిక్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెక్స్ట్ మాస్ నెంబర్ అంటే ఏంది? సో దీన్ని దేంతో డినోట్ చేస్తాం? క్యాపిటల్ ఏతో డినోట్ చేస్తాం. సో ఈ మనకి ఏదైనా ఒక ఎలిమెంట్ ఎక్స్ తీసుకున్నట్లయితే ఇది అటామిక్ నెంబర్, ఇది వచ్చి మాస్ నెంబర్ పైన ఉండేది. సో అటామిక్ నెంబర్ ఈజ్ మాస్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోడియం తీసుకున్నాం అనుకోండి, 11, 23. సో ఇందులో మాస్ నెంబర్ ఎంత? 23. ఎలక్ట్రాన్స్ ఎన్ని? 11. ప్రోటాన్స్ ఎన్ని? 11. న్యూట్రాన్స్ ఎన్ని? 23 మైనస్ 11 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 12. ఈ విధంగా ఏదైనా ఇచ్చిన ఎలిమెంట్కి అది ఇచ్చిన ఆటంకి మాస్ నెంబర్ కానీ లేకపోతే అటామిక్ నెంబర్ కానీ కనుక్కోమని అడగడం జరుగుతుంది. సో అవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ కొన్ని ఫండమెంటల్ థింగ్స్ ఉంటాయి. అవి ఏంటంటే ఐసోటోప్స్, ఐసోబార్స్, ఐసోటోన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో ఐసోటోప్స్ అంటే ఏంటంటే, ఐసో అంటే ఏంటి? సిమిలర్ అనమాట. సో మన యూనివర్స్లో మనుషులు ఎలాగ ఉంటారో అదేవిధంగా సో ఆ ఆటమ్స్ కూడా సేమ్ ఆటమ్స్ అనేవి ఉంటాయి, బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఆ క్లాసిఫికేషన్ మనం ఐసోటోప్స్గా, ఐసోబార్స్గా, ఐసోటోన్స్గా డినోట్ చేస్తాం. సో అందులో ఫస్ట్ మనకు ఐసోటోప్స్ అంటే ఏంటి? సో ఇవి చాలా వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది చాలా ఎక్కువ అడుగుతూ ఉంటాడు. సో ఇందులో మనకు ఫస్ట్ ఐసోటోప్ అంటే ఏంటి? ఐసోటోప్స్ అంటే ఏంటంటే సేమ్ అటామిక్ నెంబర్ లేకపోతే డిఫరెంట్ మాస్ నెంబర్స్ కనుక ఉంటే మనం దాన్ని ఐసోటోప్ అని అంటాం. సేమ్ అటామిక్ నెంబర్ లేకపోతే డిఫరెంట్ మాస్ నెంబర్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? ఐసోటోప్స్ అని అంటాం అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ లేదు, దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నా లేకపోతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నా కానీ మనకేమవుతుంది? ఐసోటోప్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కార్బన్ తీసుకున్నాం అనుకో, నార్మల్గా కార్బన్కి అటామిక్ నెంబర్ 6, వెయిట్ అనేది మాస్ నెంబర్ 12 ఉంటుంది.
సో డిఫరెంట్ ఫార్మ్స్ అన్నమాట ఇవి. సో కార్బన్ 612, 613, అదేవిధంగా 614 ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫార్మ్స్. సో ఇక్కడ చూసినట్లయితే వీటన్నిటి కూడా సేమ్ అటామిక్ నెంబర్ ఉంది, కానీ మాస్ నెంబర్ అనేది ఏంటి, ఒకటి ఇక్కడ 13, ఒకటి ఇక్కడ 12, ఒకటి ఇక్కడ 14 ఉంది. సో కాబట్టి వీటిని మనం ఏమంటాం, ఐసోటోప్స్ అని అంటాం. సో సేమ్ అటామిక్ నెంబర్, డిఫరెంట్ మాస్ నెంబర్. సో దీనికుండా ఇక్కడ మనకు అడిగే క్వశ్చన్స్ ఏంటంటే, అమాంగ్ ద ఫాలోయింగ్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఐసోటోప్స్ అని అంటారు. సో కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్, లేకపోతే కెమికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్, లేకపోతే ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్ అని అడుగుతూ ఉంటాడు. సో ఇందులో మనకి ఫస్ట్ చూసినట్లయితే నార్మల్గా వీటికి ఉన్న ప్రాపర్టీస్ ఉందండి ఐసోటోప్స్కి. కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్గా ఉంటాయి, ఎందుకంటే ఆటం ఏం మారలేదు కదా, సేమ్ ఎలిమెంటే కాబట్టి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి ఆల్వేస్ సేమ్గా ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ నథింగ్ బట్ ఫిజికల్ అపీరెన్స్ అది అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఐసోటోప్స్కి సంబంధించి. నెక్స్ట్ ఐసో బార్స్కి వచ్చేసరికి, ఈ ఐసో బార్స్లో ఏంటంటే మాస్ నెంబర్ అనేది సేమ్గా ఉంటుంది, కానీ అటామిక్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అటామిక్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూస్తున్నాను, ఆర్గాన్ చూసారు 18, 40. నెక్స్ట్ పొటాషియం చూసారు 19, 40. అదే కాల్షియం చూసారు 20, 40. సో ఇక్కడ చూసినట్లయితే మాస్ నెంబర్ అనేది అన్నిటికీ ఎలా ఉంది, సేమ్గా ఉంది, కానీ అటామిక్ నెంబర్ అన్నిటికీ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఇలాంటి వాటిలో మనం ఏమంటాం, ఐసో బార్స్. సో ఈ ఐసో బార్స్ ఉన్న ప్రాపర్టీస్ ఏంటంటే, సో డిఫరెంట్ ఎలిమెంట్స్ కదా, కాబట్టి ఫిజికల్ ప్రాపర్టీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఆబ్వియస్గా కెమికల్ ప్రాపర్టీస్ అనేవి కూడా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఐసోటోన్స్. ఐసోటోన్స్ అంటే ఏంది, సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే దాన్ని మనం ఐసోటోన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కార్బన్ 614, నెక్స్ట్ నైట్రోజన్ 715, నెక్స్ట్ ఆక్సిజన్ 816. సో ఇక్కడ చూసినట్లు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎన్ని, 14 - 6 = 8 నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఇక్కడ 15 - 7 8, ఇక్కడ 16 - 8 8. సో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేది సేమ్ ఉంటే వాటిని ఏమంటాం, ఐసోటోన్స్ అని అంటాం. లేకపోతే ఒక్కోసారి ఎలా ఇస్తాడు, డిఫరెంట్ అటామిక్ నెంబర్ లేకపోతే డిఫరెంట్ మాస్ నెంబర్స్ కనుక ఉంటే అలా ఉన్నా కానీ వాటిని ఏమంటాం మనం, ఐసోటోన్స్ అని అంటాం. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీటిని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఐసోటోప్స్ అని అన్నాం కదా. ఐసోటోప్స్ అంటే ఏంది, ఐసోటోప్స్ ఇక్కడ ఐసోటోప్ కాబట్టి పి అనేది నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేది, ప్రోటాన్స్ ఆర్ సేమ్ సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ ఐసో బార్స్. సో ఇక్కడ నార్మల్గా బార్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బారు, బి బారు, సి బారు. బార్ అంటే ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది. సో పైన మనకి ఏముంటుంది, నార్మల్గా మాస్ నెంబర్ ఉంటుంది. సో మాస్ నెంబర్స్ అనేవి బార్లో ఏది ఉంటుంది, మాస్ నెంబర్ ఉంటుంది, కాబట్టి మాస్ అనేది సేమ్, బార్. సో బార్ అంటే మాస్ నెంబర్ అనేది సేమ్, అలా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఐసోటోన్స్ కాబట్టి ఇక్కడ ఐసోటోన్స్ చూసినట్లయితే, సో ఇక్కడ చూసినట్లయితే ఎన్ అనేది ఉంది. ఎన్ అంటే ఏంది, న్యూట్రాన్స్ అనుకోండి. సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటే దాన్ని మనం ఐసోటోన్ అని అంటాం. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఖచ్చితంగా ఎగ్జామ్స్లో అడిగేదానికి స్కోప్ ఉన్న ఏరియా. నెక్స్ట్ వన్ ఐసో ఎలక్ట్రానిక్ అని ఇంకో టర్మ్ ఉంటుంది. ఐసో ఎలక్ట్రానిక్ అంటే ఆటమ్స్ ఆర్ ద మాలిక్యూల్స్ ఆర్ ద అయాన్స్ కంటైన్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి సేమ్ ఉంటే వాటిని మనం ఏమంటాం, ఐసో ఎలక్ట్రానిక్ అని అంటాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ 2-, ఫ్లోరిన్ F-, నియాన్, నెక్స్ట్ Na+, Mg 2+. ఇవన్నీ కూడా ఐసో ఎలక్ట్రానిక్. ఎందుకంటే ఇప్పుడు O2-, నార్మల్గా ఆక్సిజన్కి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. O2- అంటే 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది. సో 8 + 2 10. నెక్స్ట్ నార్మల్గా ఫ్లోరిన్ అంటే 9. సో ఒక F- అంటే ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుంది కాబట్టి 10. నెక్స్ట్ నియానేలో 10 అటామిక్ నెంబర్. నెక్స్ట్ Na+, నార్మల్గా 11. సో 11 - 1 10. నెక్స్ట్ Mg2+, Mg అంటే 12 - 2 10. సో ఇలాంటి వాటిని మనం ఏమంటాం, ఐసో ఎలక్ట్రానిక్ ఎలిమెంట్స్ అని అంటాం. సో నార్మల్ ఒక్కోసారి క్వశ్చన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఆర్ ద ఐసో ఎలక్ట్రానిక్ పెయిర్స్ అని అంటాడు. సో నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ ద అయాన్స్, సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ మనం వేరియస్ అటామిక్ మోడల్స్ అనేవి చూసినట్లయితే, ఫస్ట్ ఇందులో ఇన్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, ఏవైతే మనకు బేసిక్ థింగ్స్ అనేవి ఉంటాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆ డాల్టన్స్ అటామిక్ మోడల్ ఆర్ స్ట్రక్చర్ కింద చూసినట్లయితే, సో నార్మల్గా ఆటమ్ అనేది గ్రీక్ వర్డ్. సో మనకి ఫస్ట్ ఆటమ్ని డిస్కవర్ చేసిన వాడు ఎవడంటే డాల్టన్. సో ఈ సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, సో ఈ ఆటమ్ అనేది వెరీ స్మాల్ వన్, దట్ ఈస్ ఇంపాసిబుల్ టు డివైడ్ ఇంటూ ద పార్టికల్స్. సో దాన్ని ఇంకా అంతకంటే డివైడ్ చేయలేము అనే విషయాన్ని ఫస్ట్ మనకి డాల్టన్ చెప్పాడు. దాన్నే మనం ఏమంటాం, డాల్టన్స్ అటామిక్ స్ట్రక్చర్ ఆర్ ద మోడల్ అని. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ థామ్సన్స్ అనే జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ ఇంకొక అటామిక్ మోడల్ ఇచ్చాడు. సో ఇతను ఏంటంటే నార్మల్గా ఇతను రెఫరెన్స్గా ఏం తీసుకున్నాడంటే వాటర్ మెలాన్ తీసుకున్నాడు. సో ఈ వాటర్ మెలాన్లో ఏంటంటే మనకి అందరికి తెలుసు వాటర్ మెలాన్లో సీడ్స్ ఉంటాయి, అదేవిధంగా పల్ప్ ఉంటుంది. సో ఈ సీడ్స్ చూసినట్లయితే ఎలక్ట్రాన్స్గా యాక్ట్ చేస్తాయి అని చెప్పాడు. అదేవిధంగా ఈ పల్ప్ అనేది ఉంటుంది కదా, ఆ పల్ప్ అనేది మనకి ప్రోటాన్స్గా పనిచేస్తుంది అని చెప్పాడు. సో ఈ సీడ్స్ అనేవి ఎలక్ట్రాన్స్, పల్ప్ అనేది ప్రోటాన్స్. ప్రోటాన్స్ ఇస్ నథింగ్ బట్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అండ్ సీడ్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ నథింగ్ బట్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పాడు అనమాట. సో వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే వాటర్ మెలన్ మోడల్ వాజ్ గివెన్ బై హూమ్ అని అంటాడు. సో దిస్ ఏ థామ్సన్. నెక్స్ట్ దీనికి ఇంకో పేరు ఏంటంటే ప్లంప్ పుడింగ్ మోడల్. దీన్ని ఇంకో పేరుతో ఏం పిలుస్తారంటే వాటర్ మెలన్ మోడల్ ఆఫ్ అన్ ఆటమ్ అని కూడా అని అంటాడు. సో అకార్డింగ్ టు దిస్ మోడల్ ద పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఆర్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్. నార్మల్గా సైన్ తీసేస్తే మ్యాగ్నిట్యూడ్ అనేది ఎప్పుడు సేమ్గా ఉంటుంది. సో హెన్స్ నార్మల్గా ఆటమ్ అనేది ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గా ఉంటుందని చెప్పాడు అనమాట జేజే థామ్సన్. సో నెక్స్ట్ ఇతని తర్వాత వచ్చిన అతను రూదర్ఫోర్డ్. సో ఈ రూదర్ఫోర్డ్ అనే అతను ఇతను ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ చేసి అటామిక్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో దీన్ని ఏమంటామంటే న్యూక్లియర్ అటామిక్ మోడల్ అని కూడా అంటాం. సో ఇతని ప్రకారం ఏంటంటే మనకి సెంటర్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అనేవి న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అవుతూ ఉంటాయి ఇన్ సర్క్యులర్ ఆర్బిట్స్ అని చెప్పాడు అనమాట. సో ఈ న్యూక్లియస్లో మనకి ఏముంటాయంటే న్యూక్లియాన్స్ అనేవి ఉంటాయి అని చెప్పాడు. సో ఈ న్యూక్లియాన్స్ ఆర్ నథింగ్ బట్ పాజిటివ్ ఛార్జ్. సో అంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఏవైతే ఉంటాయి ఫండమెంటల్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ చెప్పాను కదా, అందులో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ న్యూక్లియస్ చుట్టూ సర్క్యులర్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పాడు అనమాట. సో ఎలక్ట్రాన్స్ ఆర్ సో ఇది ఎలా ఉంటుందంటే సోలార్ సిస్టమ్ లాగా ఉంటుంది. ఇప్పుడు జస్ట్ లైక్ సన్ చుట్టూ 9 ప్లానెట్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి కదా, సేమ్ దాన్నే బేస్ చేసుకొని ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. సో ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్ ఇన్ క్లోజ్డ్ ఆర్బిట్స్ విత్ హై స్పీడ్. వాటిని ఏమంటామంటే సర్క్యులర్ ఆర్బిట్స్ అని అంటాం. సో సెంటర్ అనేది ఏంటి, పాజిటివ్లీ చార్జ్డ్. నెక్స్ట్ అటామిక్ మాస్ ఇస్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. ఆల్ ది మాస్ ఆఫ్ ది ఆటమ్ రిసైడ్స్ విత్ ఇన్ ద న్యూక్లియస్. ఒక ఆటమ్కి ఎంత మాస్ అయితే ఉంటుందో ఆ మాస్ అంతా ఎక్కడ అనేది ఉంటుంది, న్యూక్లియస్లో ఉంటుంది. ఎందుకంటే ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ అనేవి న్యూక్లియస్లో ఉంటాయి కాబట్టి. సో ఆల్ ద మాస్ ఆఫ్ ద ఆటమ్ రిసైడ్స్ విత్ ఇన్ ద న్యూక్లియస్ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ వన్ నీల్స్ బోర్ అటామిక్ మోడల్. సో ఇతని ప్రకారం ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ స్టేషనరీ ఆర్బిట్ ఆర్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అనే చెప్పారు. సేమ్ న్యూక్లియస్ ఇది. సో ఇందులో ఈ న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా సర్క్యులర్ ఆర్బిట్స్లో రివాల్వ్ అవుతూ ఉంటాయని చెప్పాడు అనమాట. సో స్టేషనరీ ఎనర్జీ లెవెల్ కాన్సెప్ట్ వాజ్ గివెన్ బై హూమ్ అని అడుగుతూ ఉంటాడు. సో నీల్స్ బోర్ వాజ్ ద సైంటిస్ట్ టు గివ్ దిస్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్ కాన్సెప్ట్. సో ఈ ప్రతి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది న్యూక్లియస్, ఇది ఫస్ట్ ఎనర్జీ లెవెల్, నెక్స్ట్ సెకండ్ ఎనర్జీ లెవెల్, నెక్స్ట్ థర్డ్ ఎనర్జీ లెవెల్. సో ప్రతి ఎనర్జీ లెవెల్ కూడా ఒక పర్టికులర్ నేమింగ్ అనేది ఇచ్చాడు నీల్స్ బోర్. అవి ఎలాగంటే లైక్ ఫస్ట్ వన్ కే, ఎల్, ఎం, అదేవిధంగా నెక్స్ట్ వన్ ఎన్ అలాగా, లేకపోతే 1, 2, 3, 4 ఇలాగా ఆ స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇచ్చాడు అనమాట. కే, ఎల్, ఎం, ఎన్, ఓ. సో దీన్ని ఏమంటామంటే కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటైజేషన్ ఎనర్జీ దట్ వాస్ గివెన్ బై నీల్స్ బోర్. సో ది స్టేషనరీ ఎనర్జీ లెవెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ డిస్క్రీట్ ఆర్బిట్స్. సో ఈ పర్టికులర్ ఈ డిస్క్రీట్ ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయని నీల్స్ బోర్ చెప్పాడు. నెక్స్ట్ వన్ ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ క్వాంటైజేషన్ ఎనర్జీ లెవెల్స్ వాస్ గివెన్ బై నీల్స్ బోర్ కదా. సో ఏంటి అసలు క్వాంటైజేషన్ నంబర్స్, క్వాంటమ్ నంబర్స్ అనేవి ఏంటంటే, సో మనకి ఇంకా స్కోప్ ఉన్న ఏరియా అంటే ఇది. సో ఇందులో మనకి 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఉన్నాయి. అవేంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, అదేవిధంగా స్పిన్ క్వాంటమ్ నంబర్ అని 4 టైప్స్ ఆఫ్ క్వాంటమ్ నంబర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ మనం ఏ సింబల్తో డినోట్ చేస్తామంటే ఎన్ అనే సింబల్తో డినోట్ చేస్తాం. ఈ క్వాంటమ్ నంబర్ ఇచ్చిన సైంటిస్ట్ ఎవరంటే నీల్స్ బోర్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిటాల్. ఒక ఆర్బిటాల్కి ఎంత ఎనర్జీ ఉంది అనే దాన్ని మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ వన్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. దీన్ని దేంతో డినోట్ చేస్తామంటే ఎల్ అనే సింబల్తో డినోట్ చేస్తాం. దీన్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ ఎవరంటే సోమర్ఫీల్డ్. సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఆర్బిటాల్ యొక్క షేప్ ఎలా ఉంటుంది అనే దాన్ని మనకి అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఈ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ అనేది 0 కనుకైతే షేప్ అనేది ఎస్ ఆర్బిటాల్
ఆర్బిటాల్ వచ్చి ఎస్ ఆర్బిటాల్, దాని షేప్ ఎలా ఉంటుంది, స్పెరికల్ షేప్లో ఉంటుంది. అదేవిధంగా ఎల్ అనేది 1 కనుక అయితే పి ఆర్బిటాల్ షేప్ అనేది డంబెల్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ ఎల్ అనేది 2 కనుక అయితే డి ఆర్బిటాల్ షేప్ అనేది డబుల్ డంబెల్ షేప్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. దీన్ని ఎలా డినోట్ చేస్తామంటే ఎంతో డినోట్ చేస్తాం. ఇది ఇచ్చిన సైంటిస్ట్ ఎవరంటే ల్యాండే. సో దిస్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఇందులో ఈ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్కి అజిముతల క్వాంటం నెంబర్కి రిలేషన్ ఏంటంటే m ఈజ్ ఈక్వల్స్ టు 2l+1. నార్మల్గా రేంజ్ ఉంటుంది -l నుంచి +l, అంటే l మైనస్ ఆఫ్ -l నథింగ్ బట్ 2l, మధ్యలో 0 కూడా ఉంటుంది కాబట్టి 1. సో 2l+1, m ఈక్వల్ టు 2l+1. ఫర్ ఎగ్జాంపుల్ l అనేది 0 అయితే m అనేది ఏమవుతుంది, ఆబ్వియస్గా 1 అవుతుంది. l అనేది 1 అయితే ఏమవుతుంది, m ఈక్వల్స్ టు 2 × 1+1 దట్ ఈస్ 3. సో వాల్యూస్ ఏమవుతాయి, -l టు +l, అంటే -1 ఒకటి 0 ఒకటి +1 ఉంటుంది. నెక్స్ట్ l అనేది 2 అయితే m అనేది 5 అవుతుంది. వాల్యూస్ అనేవి -2 -1 0 1 2. అదేవిధంగా l అనేది 3 అయితే m అనేది 7 అవుతుంది. వాల్యూస్ వచ్చి ఇవి అవుతాయి అనమాట. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ magnetic quantum number. Next one, spin quantum number. So this is denoted by the symbol S, and the scientist was Uhlenbeck and Gauss-Smith. So this is the importance of this one is the spin of the electrons. It is talking about the spin of the electron. Normal ga a spin anedi +12 -12 untadi. ఈ +12 వచ్చి క్లాక్ వైజ్ డైరెక్షన్ కి, అదే -12 వచ్చి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ కి అన్నట్టు. సో అదేవిధంగా నంబర్ ఆఫ్ ఒక సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనే దానికి ఫార్ములా ఏంటంటే 2 × n². అదేవిధంగా ఒక స్టేషనరీ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి నంబర్ ఆఫ్ సబ్ సెల్స్ అనేవి ఏంటంటే n². సో మనం ఫస్ట్ ఈ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనే షెల్ చూద్దాం. ఫస్ట్ కే షెల్, కే షెల్ అంటే ఏంటి, n = 1 అన్నట్టు. సో అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఫస్ట్ ఆర్బిటాల్లో 2 × 1² which is equals to 2. నెక్స్ట్ n = 2 అయింది అనుకో, ఎల్ సెల్ అన్నట్టు, 2 × 2². సో దట్ ఈక్వల్ టు 2 × 4. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా n = 3 తీసుకున్నట్లయితే m ఆర్బిటాల్, సో 2 × 3². సో 2 × 9 which is equals to 8. అంటే మనకి ఇది న్యూక్లియస్ అనుకుంటే ఫస్ట్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, నెక్స్ట్లో 8 ఉంటాయి, నెక్స్ట్లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అండ్ సో ఆన్ ఇలాగా. సో ఆ ఫార్ములా ఏదంటే 2 × n². నెక్స్ట్ అదేవిధంగా ప్రతి సబ్సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని అంటే, నంబర్ ఆఫ్ సబ్సెల్స్ ఇన్ స్టేషనరీ ఎనర్జీ లెవెల్ ఎన్ని ఉంటాయి అంటే n². దీని మీద కూడా క్వశ్చన్స్ అడిగేదానికి స్కోప్ ఉన్న ఏరియా. నెక్స్ట్ వన్, అదేవిధంగా నెక్స్ట్ సోమర్ఫీల్డ్ అనే అతను ఇంకొక మోడల్ ఇచ్చాడు. ఇతని ప్రకారం ఏంటంటే, యాజ్ పర్ దిస్ ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వ్డ్ ఇన్ ఎలిప్టికల్ పాత్స్. ఎలిప్టికల్ పాత్స్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ప్రీవియస్ సైంటిస్ట్ ఏం చెప్పారు, సర్క్యులర్ ఆర్బిట్స్ లో రొటేట్ అవుతా ఉంటాయి అని చెప్పాడు. కానీ ఇతను ఏం చెప్పాడు, ఎలిప్టికల్ ఆర్బిట్ లో రివాల్వ్ అవుతా ఉంటాయి అని చెప్పాడు. ఆ ఆర్బిటాల్ ఎలిప్టికల్ షేప్ లో ఉండొచ్చు, లేకపోతే స్పెరికల్ షేప్ లో ఉండొచ్చు అని చెప్పాడు అనమాట. అదేవిధంగా ఈ డి బ్రోగ్లీస్ ఈక్వేషన్ అనే ఒకటి ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటంటే, ఈ ఎలక్ట్రాన్ కి డ్యూయల్ నేచర్ ఉంటుంది అని చెప్పాడు ఇతను. సో ఇలా డ్యూయల్ నేచర్ అంటే ఏంటి, పార్టికల్ నేచర్ యాజ్ వెల్ యాజ్ వేవ్ నేచర్. అంటే ఎలక్ట్రాన్ అనేది వేవ్ లాగా మూవ్ అవుతుంది, అదేవిధంగా ఒక పార్టికల్ లాగా మూవ్ అవుతా ఉంటుంది అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ స్క్రోడింజర్స్ వేవ్ ఈక్వేషన్. సో ఇతను ఏం చెప్పాడంటే, వేవ్ నేచర్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ కి వేవ్ నేచర్ అనేది ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. నెక్స్ట్ వన్, ఆఫ్ బౌస్ ప్రిన్సిపల్. సో ఈ ఆఫ్ బౌస్ ప్రిన్సిపల్ ప్రకారం ఎలక్ట్రాన్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్. అది ఎలాగంటే, నార్మల్ ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ పి ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ డి ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ ఎస్ ఆర్బిటాల్ ఫిల్ అయినాకే నెక్స్ట్ పి ఆర్బిటాల్ ఫిల్ అవుద్ది, నెక్స్ట్ డి ఆర్బిటాల్ ఫిల్ అవుద్ది. దాన్నే మనం ఏమంటాం, ఆఫ్ బౌస్ ప్రిన్సిపల్స్. ఎలక్ట్రాన్స్ ఫిల్డ్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీ లెవెల్స్. సో దీనికి ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, దాన్ని ఏమంటామంటే మాయిలర్స్ డయాగ్రామ్ అని అంటాం. సో ఇది ఎవరు ఇచ్చారంటే, ఆఫ్ బౌ అనే సైంటిస్ట్ ఇచ్చాడు. దీని ప్రకారం ఏంటంటే, ఎలక్ట్రాన్స్ అనేవి ఫస్ట్ ఆక్యుపైస్ ద లోయెస్ట్ ఎనర్జీ లెవెల్స్, తర్వాత హైయెస్ట్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఆక్యుపై చేస్తాయి. దీన్ని ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, 1s 2s 2p 3s 3p 3d 4s 4p 4d 4f 5s 5p 5d 5f 6x 6p 6d 6f 7s 7p 8s. ఇలా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ 1s ఆర్బిటాల్లో ఫిల్ అవుతాయి. నెక్స్ట్ 2s ఆర్బిటాల్,
నెక్స్ట్ 2p, నెక్స్ట్ 3s, నెక్స్ట్ 3p, నెక్స్ట్ 3d. ఈ విధంగా ఈ ఆర్డర్లో మాత్రమే ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్లో ఫిల్ అవుతాయని చెప్పాడు ఎవరు, ఆఫ్బౌ. దాన్ని ఏమంటామంటే మాయిలర్ డయాగ్రామ్ అని అంటాం. నెక్స్ట్ హంట్స్ ప్రిన్సిపల్. సో ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే బిఫోర్ ఫెయిరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆల్ ఈక్వల్ సబ్సెల్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ద ఎలక్ట్రాన్స్. నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనం p ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఇందులో మనకి 3 సబ్సెల్స్ ఉంటాయి, px, py, pz అని. సో నార్మల్గా ఎలక్ట్రాన్స్ అనేవి ఎలా ఫిల్ అవుతాయి, ఫస్ట్ pxలో ఒక ఎలక్ట్రాన్ ఫిల్ అవుద్ది, నెక్స్ట్ ఇందులో ఫిల్ అవుద్ది, నెక్స్ట్ ఇందులో ఫిల్ అవుద్ది, నెక్స్ట్ ఇలాగనే ఫిల్ అవుద్ది. ఇది కరెక్ట్ ఫిల్లింగ్. అలా కాకుండా ఫస్ట్ ఎలక్ట్రాన్ అనేది ఈ pxలోనే ఫస్ట్ ఎలక్ట్రాన్ ఫిల్ అయింది, నెక్స్ట్ ఇదే ఫిల్ అయింది అనుకోండి, అది కరెక్ట్ కాదని చెప్పాడు అనమాట. సో బిఫోర్ ఫెయిరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఆల్ ఈక్వల్ సబ్సెల్స్ మస్ట్ బి ఫిల్డ్ విత్ ఎలక్ట్రాన్స్. ఈ విధంగా ఫస్ట్ ఇనిషియల్గా ఇది ఫిల్ అయ్యి, నెక్స్ట్ ఇది ఫిల్ అయ్యి, నెక్స్ట్ ఇది ఫిల్ అయ్యి, ఆ తర్వాత మాత్రమే పేరింగ్ జరుగుద్ది. సో దీన్ని మనకు ఎవరు ఇచ్చారంటే హంట్స్ అనే సైంటిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. నెక్స్ట్ వన్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే నో 2 ఎలక్ట్రాన్స్, ఏవైనా 2 ఎలక్ట్రాన్స్ని తీసుకున్నట్లయితే మనం 4 క్వాంటమ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేసి ఉంటాం. ఆ 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈక్వల్గా ఉండవు అని చెప్పాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకో, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n తీసుకున్నట్లయితే దీనికి 1 ఉంటుంది, దీనికి 1 ఉంటుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్ దీనికి 0, దీనికి 0. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ దీనికి 1, దీనికి 1. స్పిన్ క్వాంటమ్ నెంబర్ దీనికి హాఫ్, దీనికి -1/2. ఇప్పుడు చూసినట్లయితే 3 క్వాంటమ్ నెంబర్స్ అనేవి సేమ్ ఉన్నాయి, ఒక క్వాంటమ్ నెంబర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా ఇవనే కాదు, ఏ 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఆల్ ద 4 క్వాంటమ్ నెంబర్స్ ఎట్టి పరిస్థితుల్లో ఈక్వల్గా ఉండవు. దాన్ని మనం ఏమంటామంటే పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అని అంటాం. నెక్స్ట్ హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్ ప్రకారం. సో ఈ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఫైండ్ ద పొజిషన్ అండ్ మొమెంటమ్ ఆఫ్ ది పార్టికల్ ఎట్ ఏ టైం. సో ఒకేసారి ఏదైనా ఒక పార్టికల్ తీసుకుంటే దాని యొక్క పొజిషన్ కానీ లేకపోతే దాని యొక్క మొమెంటమ్ సైమల్టేనియస్గా ఫైండ్ అవుట్ చేయడం అనేది జరగదు. ఏదర్ పొజిషన్ అయినా ఫైండ్ అవుట్ చేస్తాం, లేకపోతే మొమెంటమ్ అయినా ఫైండ్ అవుట్ చేస్తాం. అంతేగాని అట్ ఏ టైం బోత్ ద థింగ్స్ అనేవి ఇంపాసిబుల్ టు ఫైండ్ అని చెప్పిన సైంటిస్ట్ ఎవరంటే హైజెన్బర్గ్. దాన్ని ఏమంటాం, హైజెన్బర్గ్స్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో ఇవన్నీ కూడా అటామిక్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ అండి. అవి అందులో చాలా చిన్న థింగ్స్ అయినా కానీ ఎగ్జామ్లో అడిగేదానికి స్కోప్ ఉన్న ఏరియాస్. సో అందుకని చెప్పి నేను నాకు తెలిసినంత వరకు బ్రీఫ్గా చెప్పాను. సో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ ఒక 2 more వీడియోస్ చేస్తాను, ఖచ్చితంగా ఆ వీడియోస్ చూడండి. ఇందులో ఏమైనా కవర్ కానివి ఆ 2 వీడియోస్లో కవర్ చేస్తాను. అవి ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.